నమస్తే, వెల్కమ్ టు డైట్ మెను. ముందుగా ఈటీవీ అభిరుచి అలాగే డైట్ మెను ప్రేక్షకులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. సో ఈ రంజాన్ మాసం మొత్తం కూడా మనం చాలా రెసిపీస్ ప్రిపేర్ చేసేసుకున్నాం. రంజాన్ సీజన్ స్పెషల్ రెసిపీస్ అన్నీ కూడా. సో అలేఖి గారు అయితే మంచి రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసేసారు. సో రంజాన్ వచ్చేసింది కదా, మరి ఈరోజు స్పెషల్ రెసిపీ చేయడానికి న్యూట్రిషనిస్ట్ శుభాంగి గారు రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ హర్. హలో శుభాంగి గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో ముందుగా మీకు రంజాన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అశ్విని గారు. అలాగే మీకు ఈటీవీ అభిరుచి అండ్ డైట్ మెను ప్రేక్షకులకు కూడా రంజాన్ శుభాకాంక్షలు. సో మొత్తం రంజాన్ మాసం అంతా కూడా స్పెషల్ రెసిపీస్ ప్రిపేర్ చేసుకున్నాం. మీరు కూడా ఎపిసోడ్స్ చూసే ఉంటారు కదా. సో రానే వచ్చేసింది రంజాన్ అయితేని. సో మీతో స్పెషల్ రెసిపీ చేద్దామని మేమైతే ఫిక్స్ అయ్యాం. షూర్ అశ్విని గారు. సో ఏం రెసిపీ చేస్తున్నారు? సో రంజాన్లో మనం స్వీట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. అండ్ ఈద్ అప్పుడు అయితే షీర్ కుర్మా అవి చాలా కామన్గా ఉంటుంది కాబట్టి కాస్త హెల్దీగా మనము మూంగ్ దాల్ హల్వా చేసుకుంటాం. మూంగ్ దాల్ హల్వా చాలాసార్లు తిన్నాను కానీ కొంచెం తక్కువ సార్లు చేసుకుంటూ ఉంటారు అందరూ కూడా. సో మన ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట. చేసేసుకుందాం మనం. షూర్ అశ్విని గారు. ఓకే, సో రంజాన్ స్పెషల్గా మూంగ్ దాల్ హల్వా ప్రిపేర్ చేస్తారంటే మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. మూంగ్ దాల్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసరపప్పు, నెయ్యి, సూజీ రవ్వ, పాలు, పంచదార, ఆల్మండ్, పిస్తా. మూంగ్ దాల్ హల్వాకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో జనరల్గానే హల్వా అంటే చాలా ఇష్టపడతారు అందరూ కూడా. మోస్ట్లీ స్వీట్స్ అంటే ఇష్టపడే వాళ్ళకి హల్వా అంటే ఒక డిఫరెంట్ వైబ్ అనమాట. సో నాకు కూడా చాలా ఇష్టం. సో బెల్లం, షుగర్ దేంతోనన్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ఫస్ట్ టైం చేయడం కాబట్టి ఈ ఎపిసోడ్కి ఎలా చేస్తారో చూస్తాను. డెఫినెట్గా అశ్విని గారు. అండ్ రంజాన్ మాసం సందర్భంగా చాలా రెసిపీస్ ప్రిపేర్ చేసుకున్నాం హెల్దీ వేలో. అండ్ ఈ రోజు కూడా స్పెషల్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు మీరు. ఈ రోజులన్నీ ఫాలో అయిపోతూ వచ్చారా మీరు? రంజాన్ మాసంలో మనం ఏమేం చేసుకున్నామని. సో డెఫినెట్గా అంటే ఫాస్టింగ్ ఒకటి చేయలేదు అశ్విని గారు. సో వాట్ ఎవర్ మనం టెలికాస్ట్ చేసామో దాంట్లో కొన్ని ట్రై చేశారు. అవునా? ఓకే, పని ఏం చేయాలి ఫస్ట్? సో మొదటగా మనము మూంగ్ దాల్ ఏదైతే ఉందో పెసరపప్పు, దాన్ని సోక్ చేసి పెట్టుకోవాలి. 2 to 3 hours సోక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దీన్ని బ్లెండ్ చేసుకోవాలి అశ్విని గారు. సో సాఫ్ట్గా బ్లెండ్ అయ్యేలాగా మనం సోక్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి. కరెక్ట్. సో దీన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఓకే, సో దీన్ని స్మూత్ పేస్ట్గా మనము మిక్సీ పెట్టుకోవాలి. ఓకే, సో ఇది మిక్సీ పట్టుకున్నాం కదా. నెక్స్ట్ మనం ప్యాన్ పెట్టుకుందాం. ఓకే, ప్యాన్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ మనం నెయ్యి వేసుకోవాలి అశ్విని గారు. ఓకే, హల్వా అంటేనే నెయ్యి చాలా ఎక్కువగా యూస్ చేస్తుంటారు. మనం కొంచెం హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం నెయ్యి మాత్రం యూస్ చేస్తాం. కరెక్ట్. చీట్ డే చేయొచ్చు కదా ఈరోజు. చీట్ డే చేస్తున్నాం కాబట్టి నేను వైట్ షుగర్ తెచ్చాను ఈరోజు. ఓకే, లేదంటే మనం హెల్దీ ఆల్టర్నేటివ్స్ కూడా తీసుకోవచ్చు అశ్విని గారు. సో మనం బెల్లం కానివ్వండి, బ్రౌన్ షుగర్ కానివ్వండి, లేదంటే కోకోనట్ షుగర్, డేట్ షుగర్, ఆ డేట్స్ది పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఓకే, సో ఈ టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ముస్లిమ్స్ ఉన్నారా? చాలా మంది. సో బిర్యానీ, పులావ్స్ ఇవన్నీ బాగా ఫేమస్ కదా. ఎప్పుడైనా ఇన్వైట్ చేస్తారా మిమ్మల్ని? స్వీట్స్ కూడా ఫేమస్సే. సో స్వీట్స్ అని కాదు, నేను ఇఫ్తార్ పార్టీకి అయితే డెఫినెట్గా 2-3 times వెళ్ళాను. అవునా? అది ఎంజాయ్ చేశాను అనమాట. సో ఇది హీట్ ఎక్కింది కదా అశ్విని గారు, దీంట్లో మనము కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇవి కాస్త ఫ్రై అయిపోయింది కదా అశ్విని గారు. నెక్స్ట్ దీంట్లో కాస్త మనం 1 spoon సూజీ రవ్వ యూస్ చేస్తున్నాం. ఓకే, సో ఇంకో స్పూన్ కూడా వేస్తున్నాను. సో 1 spoon మనం కరాచీ నూక వేసుకున్నామండి. సో దీంట్లో మనము మిల్క్ వేసుకోవాలి.
మనం మిక్సీ పట్టిన ఏదైతే మూంగ్ దాల్ ఉందో దాన్ని ఆ పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఓన్లీ కరాచీ నొప్పితో కూడా మనం హల్వా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో రెండు మిక్స్ చేసి చేస్తున్నారు ఈరోజు. సో ఇది కుక్ అవ్వాలి కాబట్టి అశ్విని గారు దీంట్లో నేను కాస్త వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓకే. సో దీంట్లో మనం ఏది కలర్స్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, న్యాచురల్ కలర్ వచ్చేసింది కదా. కరెక్ట్. సో దీంట్లో మనం ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకున్నాం అశ్విని గారు. ఓకే. షుగర్ కూడా ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. ఓకే. సో నేను 2 to 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఎంతసేపు కుక్ చేసుకోవాలి ఇలా? ఇది కాస్త థిక్ మనకి ఆ హల్వా టెక్స్చర్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎంత టైం పట్టచ్చు? మనకి చాలా ఈజీగా అయిపోతుంది అశ్విని గారు, ఎందుకంటే ఆల్రెడీ మనం మూంగ్ దాల్ సోక్ చేసాం కాబట్టి ఆల్రెడీ అది సాఫ్ట్ అయిపోయి ఉంటుంది అండ్ ఈజీ టు డైజెస్ట్ ఉంటుంది. జస్ట్ కొంచెం కన్సిస్టెన్సీ లైక్ 5 to 10 minutes కుక్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ యాడ్ చేసేసుకున్నామండి. జస్ట్ ఒక 5 to 10 minutes కుక్ చేసుకుంటే కనుక హల్వా రెడీ అయిపోతుంది. సో రంజాన్ మాసం అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది హలీం. చాలా ఇష్టంగా తింటుంటారు కదా, లైక్ మటన్ హలీం కానీ చికెన్ హలీం కానీ. మీకు ఇష్టమేనా? సో నేను చాలా ఎంజాయ్ చేస్తాను అశ్విని గారు, అండ్ ఇది చాలా హెల్దీ కూడా. సో అప్పట్లో ఏంటంటే నిజామ్స్ వాళ్ళ సోల్జర్స్కి ఎక్కువ ఎనర్జీ ఇచ్చే ఫుడ్కి అన్నట్టు డిరైవ్ చేసిన డిష్ అనమాట. సో డెఫినెట్గా హలీం తిన్నప్పుడు నేను ఒక లాంగర్ మీల్ వేరే క్యాలరీస్ కూడా బ్యాలెన్స్ చేసేసుకొని నేను హలీం ఎంజాయ్ చేస్తాను. ఓకే. సో మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి ఎక్కువగా టైంలో సో ఇలాగ మనం ఫాస్టింగ్ వదిలేసిన వెంటనే ఇది తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది. హై ప్రోటీన్ కూడా చికెన్తో తింటే కనుక. కరెక్ట్ అశ్విని గారు. సో మటన్ది కూడా ఉంటుంది. ప్రిఫరబుల్లీ మటన్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది, ఎందుకంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి, అన్హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి అన్నమాట అవి. ఓకే. సో హలీం గురించి ఎలాగో డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి దాంట్లోనే న్యూట్రియంట్ వాల్యూస్ చెప్పండి, ఎందుకంటే ఈ రంజాన్ మాసం మొత్తం కూడా హలీంని ఎలాగో అవాయిడ్ చేయలేరు. కరెక్ట్. సో హెల్దీ వేలో ఎలా తీసుకోవచ్చు టిప్స్ చెప్పండి. షూర్ అశ్విని గారు. సో రంజాన్ మాసంలో దొరికే హలీంలో న్యూట్రిషన్ వాల్యూ మనం చూసుకున్నట్టయితే దీంట్లో జవార్ కూడా యాడ్ చేస్తారు. సో హోల్ జవార్ మొత్తం ప్రాసెస్ చేస్తూ ఉంటారు, దాంతో ఫైబర్ అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో మీట్ యాడ్ చేస్తారు, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దాల్స్ కూడా యాడ్ చేస్తారు. సో హై ప్రోటీన్ సోర్స్ అవుతుంది అనమాట. సో మనం ఒకవేళ ఒక డిష్ లాగా దీన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే లిమిటెడ్గా ఆయిల్ గీస్ ఏదైతే ఎక్కువ లైక్ ఎక్స్ట్రా సూప్ కానీ ఎక్స్ట్రా గీ కానీ యాడ్ ఆన్ చేసుకుంటూ ఉంటారు కదా, అవి అవాయిడ్ చేసేసి ఈ డిష్ మినిమలిస్టిక్గా మనము తీసుకున్నట్టయితే డెఫినెట్గా రంజాన్ మాసం ఒక ఫాస్టింగ్ బ్రేక్ చేయడానికి వెరీ గుడ్ డిష్ అని చెప్పుకోవచ్చు అశ్విని గారు. ఎందుకంటే దీంట్లో హోల్ గ్రెయిన్స్, హోల్ దాల్స్, మీట్ ఏదైతే యూజ్ చేస్తున్నామో మనకి ఎసెన్షియల్ న్యూట్రియన్ ఇవ్వడానికి కూడా బాగా అబ్జార్ప్షన్ కూడా అవుతాయి మన బాడీలో. ఓకే. సో అగైన్ క్వాంటిటీ మ్యాటర్స్, ఎక్సెస్ అమౌంట్లో తీసుకోవద్దు, లిమిటెడ్ క్వాంటిటీలో మాత్రమే ఎంజాయ్ చేయాలి. ఓకే. సో మీల్ బదులుగా మనం అది తీసుకోవచ్చు. సో మన హల్వా రెడీ అయిపోయింది అశ్విని గారు, ఒక బౌల్లో తీసుకుందాం. నెయ్యి వేసుకుంటే బాగుంటుందేమో. డెఫినెట్గా. సో చీట్ మీల్ అన్నారు కాబట్టి ఇంకా ఎక్కువగా చీట్గా చేస్తున్నాము. ఓకే. దీంట్లో మనం ఇలాచీ యాడ్ చేసుకోమా? దీంట్లో ఇలాచీ యాడ్ చేయాలి, పౌడర్ యాడ్ చేస్తాం కాబట్టి. యా. సో పించ్ ఆఫ్ ఇలాచీ. సో మన హెల్దీ మూంగ్ దాల్ హల్వా రెడీ అయిపోయింది అశ్విని గారు. ఓకే. సర్వింగ్ బౌల్ తీసుకుందాం. చాలా ఈజీగా రెడీ అయిపోయిందండి. జస్ట్ ఒక 15 minutes పట్టింది అంతే. అంతే. సో ఫైనల్గా దీంట్లో మనం నట్స్ టాపింగ్ చేసుకుందాం అశ్విని గారు. ఓకే. సో రంజాన్ స్పెషల్ మూంగ్ దాల్ హల్వా రెడీ. ఓకే. ఫైనల్లో వచ్చేసిందండి రంజాన్ స్పెషల్ మూంగ్ దాల్ హల్వా. చూడ్డానికే చాలా అమ్మేగా ఉంది. టేస్ట్ చేసేస్తాను. అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. మూంగ్ దాల్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసరపప్పు, నెయ్యి, సూజీ రవ్వ, పాలు, పంచదార, ఆల్మండ్, పిస్తా.
మూంగ్ దాల్ హల్వా తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టిన పెసరపప్పు వేసుకుని పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ తీసుకుని అందులో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్ వేసుకుని వాటిని కలుపుకోవాలి. అందులో సూజీ రవ్వ వేసుకుని వేపుకొని తర్వాత పాలు కూడా పోసుకోవాలి. మిక్సీ పట్టిన మూంగ్ దాల్ మిశ్రమాన్ని ఇందులో వేసుకుని కొంచెం నీళ్లు పోసుకోవాలి. దాని మీద పంచదార వేసుకుని 5 నిమిషాలు కుక్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, రంజాన్ స్పెషల్ మూంగ్ దాల్ హల్వా రెడీ. రంజాన్ స్పెషల్ మూంగ్ దాల్ హల్వా కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి అలా ఉందో చెప్తాను. వావ్, చూడ్డానికైతే చాలా యమ్మీగా కనిపిస్తుంది. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది. షూర్ అశ్విని గారు. వెరీ వెరీ యమ్మీ. ఎక్కువగా స్వీట్ కూడా వేసుకోలేదు కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి. అండ్ కొంచెం నెయ్యి వేసుకున్నాం. ఇంకొక స్పూన్ నా గురించి ఎక్కువ వేశారు అంతే. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ క్వాంటిటీ తీసుకోవచ్చా నేను? డెఫినెట్గా నో. ఎందుకంటే దీంట్లో మనం షుగర్స్ యాడ్ చేసాము. క్వాంటిటీ వైజ్గా ఎక్కువగా అయిపోతుంది. ఆ షుగర్ని మనం డేట్స్తో రీప్లేస్ చేసినట్టయితే ఒక 100 grams వరకు మీరు తీసుకోవచ్చు. ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి రెసిపీ ప్రిపేర్ చేశారు. అండ్ వన్స్ అగైన్ మీకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అశ్విని. ఎస్, రంజాన్ సందర్భంగా ఒక మంచి హల్వా ప్రిపేర్ చేసేసుకున్న మూంగ్ దాల్ హల్వా. టేస్టీకి టేస్టీ, హెల్త్కి హెల్త్ అన్నట్టుంది. మీరు కూడా ట్రై చేసేయండి. అండ్ వన్స్ అగైన్ ఈటీవీ అభిరుచి అలాగే డైట్ మెనూ ప్రేక్షకులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.